మెదక్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దించుతుందనే దానిపై పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. తెరపైకి హరీష్ రావు పేరు వస్తుండడంతో మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. బీఆర్ఎస్కు మొదటి నుంచి కంచుకొట్టగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2004, 2009, 2014, 2019లో సీటు గెలుచుకుంది. వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత ఉంది. హరీష్ పోటీ చేస్తే క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని భావిస్తున్నారు. మెదక్ ఎంపీ సీటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. లోక్సభలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. ప్రధానంగా ఇటు పార్టీ శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్తో పాటు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ప్రధానంగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం ఇటు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఆయన ప్రచారాన్ని గత కొన్ని రోజులుగా కూడా అభ్యర్థిత్వం ప్రకటించక ముందు నుంచి కూడా ఇటు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా ఈ ప్రాంతంలో మెదక్ లోక్సభ నియోజకవర్గం ఇటు బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి కూడా మెదక్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈసారి మెదక్ అభ్యర్థి ఎవరనేది ఒక చర్చ నడుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రతికూల వాతావరణం ఉన్న నేపథ్యంలో మెదక్ ఒకటి ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా పార్టీ శ్రేణులు కావచ్చు ఇక్కడ మెదక్ లోక్సభ స్థానాన్ని ఈజీగా గెలుస్తామని చెప్తున్నారు. ప్రధానంగా మెదక్ లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఒకటి ఇటు గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, మరోవైపు సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో సో వారికి పట్టున్న ఈ నియోజకవర్గం. దాంతోపాటు దుబ్బాకలో కూడా భారీ మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన గతంలో మెదక్ ఎంపీగా కూడా ఉన్నారు. సో ఆయన దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరు ఇప్పుడు పోటీ చేశారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒక మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా 6 చోట్ల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో కూడా స్థానికంగా అభ్యర్థి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి పద్మాదేవేంద్ర రెడ్డి పైన వ్యతిరేకత తప్ప ఇటు బీఆర్ఎస్ క్యాడర్లో ఎట్లాంటి ఇబ్బంది లేదని అక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కూడా గట్టిగానే ఉందని చెప్తున్నారు. సో ఆయన అభ్యర్థిత్వం పైన ఉన్న వ్యతిరేకతతోనే అక్కడ ఓడిపోయామని, లేదంటే ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉండేదని కూడా పార్టీ ఎన్నికల అనంతరం పార్టీలో చర్చ జరిగింది. పార్టీ నాయకత్వంలో పార్టీ నేతల్లో చర్చ జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు మెదక్ మినహా 6 నియోజకవర్గాల్లో మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడము, ఈ ప్రాంతంలో ఏ అభ్యర్థిని పోటీలో ఉంచినా గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులంతా కూడా ఈ లోక్సభ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, పార్టీలు మారుతున్నారంటూ చర్చ జరుగుతుంది. ఇటు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో కావచ్చు వీరంతా కేసులు ఎదుర్కోవడం కావచ్చు, కొన్ని అయితే పరిణామాల నేపథ్యంలో వారంతా పార్టీ మారుతారని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే క్యాడర్ అంతా కూడా అయోమయానికి గురవుతుంది. ఎమ్మెల్యేలే పార్టీ మారితే ఇక్కడ ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశం ఉంటుందా ఉండదా అని ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు అభ్యర్థి గట్టి నేత కాకపోతే కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు ఈ మధ్యకాలం వరకు వినిపించింది. సో వంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి అభ్యర్థి అయితే గెలుస్తామనుకున్న మెదక్ లోక్సభ కూడా చేజారిపోయే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా వంటేరు ప్రతాప్ రెడ్డి ఒక గజ్వేల్ నియోజకవర్గానికి మాత్రమే పరిచయం ఉన్న నేత. మిగతా ప్రాంతాల్లో ఆయనకు పెద్దగా పట్టు లేదు. అక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కొంత ఆయన మరో వర్గం ఆయన పట్ల వ్యతిరేకత కనబరుస్తుంది. సో ఈ రోజు వరకు కూడా ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ అంటే మొత్తం నియోజకవర్గంలో ఇటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా పార్టీ కొంత పట్టు కోల్పోతున్నట్టు కూడా ఈ తాజా పరిణామాలు ఉన్న నేపథ్యంలో ముఖ్య నేత ప్రధానంగా కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ కావచ్చు ఇటు ముఖ్య నేత పోటీలో ఉంటేనే ఇక్కడ గట్టెక్కే అవకాశం ఉంటుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇటు మెదక్ జిల్లా అనగానే మెదక్ పూర్తిగా మాజీ మంత్రి హరీష్ రావుకు మెదక్ జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లాలో దాదాపు ఆయనకి ఈ ప్రాంతంలో కీలకమైన పట్టు ఉంటుంది. సో ప్రతి ప్రాంతంలో అంటే ఈ నియోజకవర్గాల్లో కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు ఆయన పట్టున్న నేతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కావచ్చు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా ఆయన కన్సర్న్లో నడుస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే అట్లాంటి నేత ఎవరైనా పోటీ చేస్తేనే మెదక్ లోక్సభ పైన గులాబీ జెండా ఎగిరే అవకాశం ఉంటుంది, లేదంటే ఇక్కడ కూడా చేజారిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా మెదక్ అభ్యర్థిగా ముఖ్య నేత హరీష్ రావు కావచ్చు కేసీఆర్ లాంటి ముఖ్య నేతలు ఉంటేనే ఇటు ఇక్కడ పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యంతో పనిచేస్తుందని, దాంతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు అంటే జైరాబాద్ కావచ్చు మెదక్ పార్లమెంట్ అనుకున్నటువంటి ఇతర నియోజకవర్గాలు కూడా పార్టీ క్యాడర్ కొంత ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్నట్టు కూడా నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైరాబాద్లో ముందుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ అనుకున్నప్పటికీ ఆయనకు జైరాబాద్ టికెట్ కేటాయించారు. సో ఆయన అక్కడ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కావచ్చు బీజేపీ అభ్యర్థి బీవీ పాటిల్ అక్కడ ప్రచారాలు ప్రారంభించారు. ఇటు గాలి
కొడాలి అనిల్ కుమార్ కూడా బీఆర్ఎస్ నుంచి ప్రచారాలు ప్రధానంగా ఇటు ముఖ్య నేతలను కలిసే కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఒకవైపు పక్క నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా మెదక్ పార్లమెంట్ పరిధిలో మాత్రం నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్గా ఉంది. ఒక బీజేపీ మినహా ఈ కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ నుంచి సైలెంట్గా ఉన్న నేపథ్యంలో ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉంటే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా వంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి కావచ్చు, మరో ఒక నియోజకవర్గానికి పరిమిత నేత ఉంటే ఈజీగా గెలుస్తామనుకున్న మెదక్ లోక్సభను కూడా చేజార్చుకునే అవకాశం ఉంటుందంటూ కూడా మరోవైపు చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు లాంటి వారు పోటీ చేస్తే కొంత క్యాడర్ ఏదైతే ఆత్మస్థైర్యంతో పనిచేస్తుందని చెప్తున్నారు. ఒకవైపు ఈ పార్టీలు మారుతున్నారు నేతలంతా అనే నేపథ్యంలో కార్యకర్తలు కావచ్చు వీరంతా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేత పోటీలో ఉంటే ఈజీగా గెలుస్తామనుకున్న ఏదైతే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాపాడుకోవచ్చని ఈజీగా గెలవచ్చంటూ కూడా వారంతా భావిస్తున్నారు. సో మొత్తంగా ఎవరు అభ్యర్థి అనేది బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలితేనే కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందంటుంటే కాంగ్రెస్ అభ్యర్థి కూడా నీలం మధు పేరు ఈ మధ్యకాలంలో వినిపిస్తోంది. సో ఆయన కొంత తన మెదక్ నియోజకవర్గంలో యాక్టివిటీని కూడా ప్రారంభించారు. కానీ కొంత అభ్యర్థిని ప్రకటించకపోవడంతో లో ప్రొఫైల్లో నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలితేనే కాంగ్రెస్ కూడా అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మొత్తంగా ఒక బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ లీడర్ మెదక్ లోక్సభ పరిధిలో పోటీ చేస్తేనే హరీష్ రావు లాంటి వ్యక్తి కావచ్చు, ఇటు కేసీఆర్ లాంటి వారు స్ట్రాంగ్ లీడర్ పోటీ చేస్తేనే క్యాడర్ అంతా కూడా కొంత అయితే ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నట్టు కూడా వారంతా భావిస్తున్నారు. సో దీంతో మెదక్ లోక్సభలో మెదక్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఉత్కంఠగా ఇటు కార్యకర్తలు కావచ్చు నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.